సంక్రాంతికి ఏం జరగబోతోంది? అసలు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయా? ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటి? నష్టాల బాట తప్పదా అన్న చర్చ కొంతకాలంగా కొనసాగుతోంది. హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటన ఇందుకు కారణమని చెప్పుకోవాలి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత పరిస్థితులన్నీ టాలీవుడ్ కు వ్యతిరేకంగా మారిపోయాయి. అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ పెద్దలపై చూసి చూడనట్లుగా వ్యవహరించింది. ఏది అడిగినా సరే కాదు లేదు అనకుండా ఓకే చేసేసింది. షూటింగ్ పర్మిషన్ దగ్గర నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్, ఫంక్షన్, బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపు, ఇలా ప్రతి విషయాన్ని కూడా పూర్తి సానుకూలంగానే వ్యవహరించింది. అయితే పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరగటం, ఓ మహిళ మృతి, మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ కూడా పొందారు. దీంతో బెనిఫిట్ షోలకు నో పర్మిషన్ అని సీఎం రేవంత్ రెడ్డి నిర్మోహమాటంగా తేల్చి చెప్పేశారు. ఇదే విషయాన్ని సినీ పెద్దల సమావేశంలో కూడా రేవంత్ క్లియర్ చేశారు. అంతమంది పెద్దలు వెళ్లి మాట్లాడినా ఇండస్ట్రీ కంటే ప్రజా సంక్షేమము, భద్రతే ముఖ్యమని ఆయన డిసైడ్ అయ్యారు. రేవంత్ ప్రకటనతో టాలీవుడ్ లో సంక్రాంతి టెన్షన్ మొదలైంది. ప్రతి ఏటా సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ చేయటం ఆనవాయితీ. వారం రోజుల పాటు సెలవులు వస్తాయి కాబట్టి ఆ వారంలో పెద్ద సినిమాలు విడుదల చేసి టికెట్ రేట్లు పెంచుకుంటే కాస్త లాభాలు వస్తాయనేది నిర్మాతల ఆలోచన. గతంలో మాదిరిగా ఇప్పుడు ఏ సినిమా కూడా 100 రోజులు కాదు కదా, కనీసం 50 రోజులు కూడా ఆడటం లేదు. 2 వారాలు ఆడితే పెట్టుబడితో పాటు లాభాలు వస్తాయని నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకే తెలంగాణ వైపు నుంచి నరుక్కు రావాలని ప్లాన్ చేశారు. ఇక టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఒకటే టాపిక్. ఏ ఇద్దరు నిర్మాతలు కలిసినా సరే ఇదే విషయంపై చర్చ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు సహకరిస్తారన్న ఆశాభావం వారిలో కనిపిస్తోంది. సినిమాకు పెద్ద మార్కెట్ అయిన హైదరాబాద్ సంగతి ఎలా ఉన్నా ఈస్ట్, వెస్ట్, గుంటూరు, నెల్లూరు మార్కెట్ ను క్యాప్చర్ చేయాలని ఎదురు చూస్తున్నారు. అందుకే పరిశ్రమకు చెందిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తారని నమ్ముతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పవన్ డిప్యూటీ సీఎం పదవిలో కూర్చున్న వెంటనే టాలీవుడ్ పెద్దలంతా సంతోషించారు. పరిశ్రమకు చెందిన వ్యక్తి కాబట్టి అన్ని విధాలుగా అండగా ఉంటారని భావించారు. అలాంటి పవన్ ప్రస్తుతం ఏం చెయ్యబోతున్నారు? కష్టకాలంలో పరిశ్రమకు ఎలా అండగా నిలుస్తారనే విషయం ఆసక్తిగా మారింది. త్వరలో పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యేందుకు టాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నం చేస్తున్నారు. పనిలో పనిగా చంద్రబాబును కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీకి బాలయ్యను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య మాత్రం వెళ్తారా లేదా అన్నది పెద్ద ప్రశ్న. నిజానికి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా డోలాయమాన స్థితిలో పడిపోయింది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించనప్పుడు తాము అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురు కావచ్చన్న భయం వారిలో ఉందని చెబుతున్నారు. మనకు అంత రిస్క్ ఎందుకన్నట్లుగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఒక రూలు, ఏపీలో ఒక రూలా అని ఎవరైనా సోషల్ మీడియాలో చర్చ మొదలు పెడితే ఇబ్బందులు ఎదురవుతాయన్నది కూడా ఒక వాదనగా వినిపిస్తోంది. దాంతో ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు టెన్షన్ పడిపోతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.